రాజశేఖర్ అయితే కళామతలు నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో ప్రతి మీటింగ్లో కొంతమంది రాజశేఖర్ అంటారు, కొంతమంది శుభోదయం సుబ్బారావు అంటారు. సో అందరికీ తెలియడానికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, ఒక అరౌండ్ 7-8 years బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చేశామండి, హలో ఇడియట్ అని చెప్పని. సో దాంట్లో నా డాటర్గా ఒక చిన్న అప్కమింగ్ ఒక చిన్న షార్ట్ యాంగిల్ యాక్ట్ చేయడం జరిగింది నా డాక్టర్గా. సో అప్పుడు ఏంటంటే చాలా చిన్నగా, అంటే ఒక విలేజ్ మలికిపురంలో చేసాం, విలేజ్లో షూటింగ్ చేసాం. అది ఒక లంగావాణి వేసుకొని అచ్చమైన ఆడపడుచులాగా తెలుగుంటే ఆడమ్మాయిలాగా అమ్మాయి చేసింది. సో కట్ చేస్తే ఆఫ్టర్ 7 years ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు షగ్నా ఈ మూవీకి డైరెక్టర్ అండ్ హీరోయిన్. సో వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. నేను లైవ్ ఎగ్జాంపుల్. అప్పుడు అమ్మాయి ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 7 years ఆర్టిస్ట్గాను రాణిస్తూ, అలాగే ఏంటంటే ఒక సెట్ని డ్రైవ్ చేయడం అనేది నాట్ ఏ జోక్ అండి. అందులోకి బీయింగ్ ఏ ఫిమేల్ డైరెక్టర్ మేము అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేసాము. సెట్ని ఎలా డ్రైవ్ చేశారు, ఎలా దడదల్లాడిచ్చారు సెట్ని అంతటిని విత్ ద గివెన్ రిసోర్సెస్. మీరు పోస్టర్ చూసినట్టు నార్మల్ ఏమంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి నార్మల్ ఎవరంటే జనరల్గా హీరోయిన్ సెంట్రిక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. అట్లీస్ట్ ఇదేంటంటే సెకండ్ ఈవెంట్ ఐ గెస్ సాంగ్ తర్వాత, టైటిల్ తర్వాత. బట్ ఫ్యామిలీని అందరినీ పోస్టర్లో చూపెట్టి తన స్కిల్ సెట్ ఏంటో ఆల్రెడీ మనకి ఏంటంటే తను ప్రూవ్ చేసుకున్నారు డైరెక్టర్గా. సో ఈ పోస్టర్ ఎలా ఉందో ఫ్యామిలీ మీకు అదంతా ఒక జోవియస్ మూడ్లో ఉంది కాబట్టి, సేమ్ అలాగే ఆర్టిస్టులు అందరూ ఎక్కడ ఏంటంటే ఒక షూటింగ్ జరుగుతుంది, లేట్ నైట్స్ మిడ్ నైట్స్ చేసిన ఒక షూటింగ్ జరుగుతుందనే ఫీల్ లేకుండా అందరూ ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేసుకుని చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ వరుణ్ గారికి ఫాదర్ చేయడం అనేది ఎక్కడైనా ఏంటంటే ఆబ్వియస్లీ మనం ఎంత చేసినా ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో పక్కన చేయడం అంటే ఏదో మనకి ఏంటంటే మనం అనుకుంటాం గ్యాప్ క్రియేట్ చేసుకుని మనం బిహేవ్ చేస్తాం, కానీ ఆ ఫీలింగ్ ఎలా లేకుండా సీరియస్ అండ్ ఇమోషనల్ మూడ్లో కూడా ఏంటంటే సెట్ అంతా హ్యూమరస్ మూడ్లో చేసి అందరితోనూ చాలా లైక్ గ్రౌండ్ టు ఎర్త్ ఉంటూ వరుణ్ గారు ఏంటో లైక్ రియల్ వెరీ డౌన్ టు పర్సన్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. బయట క్యారెక్టర్స్ కూడా మ్యాక్సిమం ఆయన అలాగే ఉంటారు, మన నైబర్హుడ్ బాయ్ అని చెప్పి. సో అలాగే మా అందరితో కూడా చాలా జోవియల్గా ట్రావెల్ అవుతుంది. నిజంగా మన ఇంట్లో అబ్బాయి కానీ బిహేవ్ చేస్తూ అలా మనకు కంఫర్ట్ జోన్ వస్తే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా, బీయింగ్ అన్ ఆర్టిస్ట్ చెప్తున్నానండి, ఒక మెయిన్ లీడ్ మనకి ఎప్పుడు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే పెర్ఫామ్ చేస్తారు. దాని తగ్గట్టుగా ఏంటంటే సీన్ కానీ మనకు అవుట్పుట్ కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. అండ్ కమింగ్ టు అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, మిగతా వాళ్ళు రాలేదు, ఆమని గారు కానీ మన కల్పన, ఐ థింక్ దే ఆర్ ఇన్ షూటింగ్స్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పక్కర్లేదు, అలాగే దర్శన్ కానీ. సో మీరు అది స్క్రీన్ మీద చూస్తేనే యూ కెన్ నో. అండ్ సాధారణంగా మనకి ఏంటంటే గ్లిమ్స్లన్నీ ఈ మధ్యన మనకు బాగా అంటే లైక్ మనం చూస్తున్నాం. టైటిల్ కూడా గ్లిమ్స్, అది చాలా వైరల్ అయింది. టైటిల్ కూడా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి అంటే ఒక బజ్ క్రియేట్ చేసి చేయడం అన్నది అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఫస్ట్ టైం మనం చూస్తున్నాము. సో హలో ఇట్స్ మీ, మీరు అందరూ ఆల్రెడీ టైటిల్ చూసారు, ఇప్పుడు ఏంటంటే సాంగ్ గ్లిమ్స్ కూడా చేశారు. ఇంకా షూటింగ్ ప్రాసెస్లో ఉంది, బట్ స్టిల్ ఏంటంటే అప్పుడే ఇంత ప్రమోషన్గా ముందుకు తీసుకెళ్తున్నారని అంటే ప్రొడ్యూసర్స్ అంత ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఈ మూవీ ఇంకా షూటింగ్ అవుతుంది, ప్రమోషన్స్లో ఉంది. నిన్న ఆల్రెడీ ఇక్కడ ఒకటి వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళు నిన్నే ముహూర్తం జరిగింది, ఆత్రేయపురం బ్రదర్స్. సో అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ సినిమా ఇంకా లాంచ్ అవ్వకముందనే చేశారని అంటే ఇమాజిన్ వాళ్ళు ఎంత డైనమిక్గా ఉన్నారో. డెఫినెట్లీ సార్, మీ ముగ్గురికి అందరూ ఎస్ఏ పేర్లు, సంజీవ్ గారు, సందీప్ గారు, సంగీత్ గారు. సో ముగ్గురు శుభం అండి, ముగ్గురు ఎస్తో ఉన్నారు. డెఫినెట్లీ మీ ముగ్గురిది బ్లాక్ మంచి కాంబినేషన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ చూస్తే మన తేజ గారు ఇంత అంటే మేము ఓపెన్గా చెప్తాం, మాకేంటంటే బీయింగ్ ఏ డైనమిక్ డైరెక్టర్ అసలు సెట్ని ఎలా దడదడలాడిచారు, కెమెరా అక్కడ ఇంకా పెడుతుంటారు, రెడీయా అనేవారు. సో వీటన్నిటికీ అన్నీ చూసుకుని ఏంటంటే చాలా ఎక్సలెంట్గా వాళ్ళ టీం అంతా కూడా వర్క్ చేశారు. అండ్ మిగతా మనం ఫర్దర్గా మాట్లాడాలని అంటే అవుట్పుట్ రావాలి. మన టెక్నీషియన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ సాంగ్ చూసాము వంశీ గారిది, సో అది చాలా ఎక్సలెంట్ అండి. మిగతా అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఏంటంటే బాగా చేశారు, అందరూ కష్టపడి చేశారు. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ మూవీ అండి. అండ్ మనకి రీసెంట్ సంక్రాంతి అండ్ లైక్ లాస్ట్ టైం దండోరా మూవీస్ ఇవన్నీ చూస్తుంటే కంటెంట్ ఉండి ఆడియన్ ఎంటర్టైన్ చేయగలిగితే ఏ మూవీ అయినా వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి. సో డెఫినెట్లీ దాంట్లో మా ఈ హలో ఇట్స్ మీ కూడా బాగుంటుందని ఆశిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.